పేదల ఖాతాల్లో డబ్బులు లేకున్నా బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ పేరుతో దారుణంగా ఫైన్లు వేస్తుండడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక ముందైనా రిజర్వ్ బ్యాంక్ ఈ నిబంధనలపై కీలక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. సామాన్య కస్టమర్లకు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి. వారి జేబులకు ప్రైవేట్ బ్యాంకులు భారీ చిల్లులు పెడుతున్నాయి. బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదన్న కారణం బూచీగా చూపించి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ సాకుతో ఏకంగా వేల కోట్ల రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ బ్యాంకులు. గత 3 ఏళ్ల కాలంలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖాతాదారుల నుంచి ప్రైవేట్ బ్యాంకులు 11,000 కోట్ల జరిమానా వసూలు చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పార్లమెంట్లో వెల్లడించారు. ఎంతెంత వసూలు చేశాయనే వివరాలను లెక్కలతో సహా నిర్మలమ్మ తెలిపారు. 2022-23 నుంచి 2024-25 మధ్యకాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మొత్తం కలిపి ఏకంగా 19,000 కోట్లు కస్టమర్ల ఖాతాల నుంచి కట్ చేశాయి. ఈ జరిమానాలు వసూలు చేయడంతో దేశంలో నెంబర్ 1 ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి ముందు వరుసలో నిలిచింది. ఆ ఒక్క బ్యాంకే ఏకంగా జరిమానాల కింద 3,872 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2,706 కోట్లతో యాక్సిస్ బ్యాంక్ 2వ స్థానంలో ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ 1,225 కోట్లను ఖాతాదారుల నుంచి వసూలు చేసి 3వ స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా 1,578 కోట్లు ఫైన్ వసూలు చేసినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద బ్యాంకైన ఎస్బీఐ మాత్రం 2020 నుంచి మినిమం బ్యాలెన్స్ జరిమానాలను పూర్తిగా ఎత్తేసింది. దీంతో కస్టమర్లకు భారీ ఊరట కలిగింది. ఆ సందర్భంగా బ్యాంకులో పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగానే ఈ ఛార్జీలు వసూలు చేయాలని నిర్మలా సీతారామన్ తెలిపారు.